మధ్యప్రాచ్యంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు చరిత్రలోనే ఊహించని సరికొత్త మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతంగా భావించే గల్ఫ్ రీజియన్లో శాంతి చర్చలు, కాల్పుల విరమణ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ఊహించని విధంగా భారీ సైనిక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డజన్ల కొద్దీ క్షిపణులతో విరుచుకుపడ్డం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన సంచలనాత్మక నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో గత 3 నెలలుగా సాగుతున్న అంతర్గత ఘర్షణల్లో యుఏఈ ఇంత ప్రత్యక్షంగా భారీ ఎత్తున సైనిక చర్యకు దిగడం ఇదే మొదటిసారి. ఈ దాడులు గల్ఫ్ దేశాల భద్రతా సమీకరణాలను మరియు దౌత్య వ్యూహాలను పూర్తిగా మార్చివేసేలా కనిపిస్తున్నాయి. యుఏఈ ఈ స్థాయిలో ప్రతీకార వైమానిక దాడులకు దిగడం వెనుక అత్యంత బలమైన రక్షణపరమైన కారణాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఇరాన్ తన అధునాతన డ్రోన్లు, క్షిపణి వ్యవస్థల ద్వారా గల్ఫ్ దేశాలపై నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ వస్తోంది. తమ దేశ సార్వభౌమాధికారానికి, ఆర్థిక ప్రయోజనాలకు మరియు అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని భావించిన యుఏఈ ఈసారి ఇరాన్ దూకుడుకు క్షిపణులతోనే గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రవాణాకు గుండెకాయ లాంటి స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ పరిసర ప్రాంతాల్లో ఇరాన్ నౌకాదళం మరియు వారి మద్దతున్న మిలిటెంట్ గ్రూపుల కదలికలు ప్రమాదకరంగా మారాయి. ఈ అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో అంతరాయం కలిగించేందుకు ఇరాన్ డ్రోన్లతో వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని, దానికి ముక్కుతాడు వేయడానికే తాము ఈ క్షిపణి దాడులను నిర్వహించాల్సి వచ్చిందని యుఏఈ స్పష్టం చేసింది. ఈ ఘర్షణల వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, ముఖ్యంగా అమెరికా పాత్ర అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మిడిల్ ఈస్ట్లో క్షిపణుల మోత మోగుతుండగానే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని కుదర్చడానికి, దానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఒక పక్క శాంతి చర్చల ప్రక్రియ జరుగుతుండగానే అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమైన యుఏఈ ఏకంగా ఇరాన్ భూభాగంపైనే దాడులు చేయడం గమనార్హం. ఇరాన్ను ఎలాగైనా శాంతి ఒప్పందానికి లొంగి వచ్చేలా చేయడానికి మరియు వారి అణ్వస్త్ర, క్షిపణి వ్యవస్థల వేగాన్ని తగ్గించడానికి అమెరికా మరియు గల్ఫ్ కూటమి కలిసి వ్యూహాత్మకంగా తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయా అనే కోణంలో అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో చోటు చేసుకుంటున్న ఈ భౌగోళిక ఉద్రిక్తతలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాకుండా భారతదేశంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత్ తన దేశీయ ముడి చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే అత్యధికంగా ఆధారపడుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంటే చమురు నౌకల రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఇది దేశీయంగా రవాణా ఖర్చులను పెంచి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, అంటే ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఉపాధి కోసం యుఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వందలాది మంది ప్రవాస భారతీయుల రక్షణ కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆర్థిక మార్కెట్లు, గ్లోబల్ షేర్ మార్కెట్లు మరియు బంగారం ధరలపై కూడా ఈ యుద్ధ మేఘాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే అంతర్జాతీయ సమాజం మిడిల్ ఈస్ట్లో కాల్పుల విరమణ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ క్షిపణి దాడుల పరంపర కొనసాగడం పరిస్థితి యొక్క తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దాడులు గల్ఫ్ రీజియన్ను పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధంలోకి నెడతాయా, లేక అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా ఇరాన్ వెనక్కు తగ్గి అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి అంగీకరిస్తుందా అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది. ఏదేమైనప్పటికీ యుఏఈ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం మధ్యప్రాచ్య చరిత్రలో ఒక సరికొత్త రక్షణ అధ్యయనానికి తెరలేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.